శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 356వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇందులో మొట్టమొదటి శ్లోకాన్ని గురించి మనం ముచ్చటించుకున్నాం. నిన్న ఊర్ధ్వమూల మధశాఖం వరకు మనం చూసాం, అధశాఖం వరకు. ఇప్పుడు అశ్వద్ధం ప్రాహుహు అంటున్నారు. అశ్వద్ధం ప్రాహుహు అనేటువంటి పద ప్రయోగాన్ని గురించి మనం చూద్దాం. ఇప్పుడు ప్రాహుహు అనేటువంటి ప్రయోగంతో ఏంటి ప్రాహుహు అంటే ఇక్కడ వేదాలు ఋషులు ఈ విధంగా చెప్తున్నారు. అర్థమైందా? ఎవరైతే ఈ సంసార వృక్షాన్ని గురించి బాగా తెలుసుకుంటారో వాడు వేదవేత్త అని మన ఋషులు వేదాలు చెప్తున్నాయి. అయితే ప్రపంచానికి అశ్వత్థం అనేటువంటి పేరు నిజంగా సార్థకమైంది. అలా పెట్టడంలో కూడా చాలా స్వారస్యం ఉందన్నమాట. ఎలాగంటే అశ్వత్థం అంటే రావి చెట్టు కదా. ఇది పూర్వం నుండి కూడా మన వాళ్ళు రావి చెట్టుని భగవంతుని విభూతిగా భావిస్తుంటారు అనమాట. ఆయన కూడా చెప్తాడు, విభూతి యోగంలో అశ్వత్థ వృక్షాలలోనే అశ్వత్థ వృక్షాన్ని అంటారు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అది మనం గుర్తు చేసుకోవాలన్నమాట. కాబట్టి భగవంతుని విభూతిగా భావిస్తుంటారు ఈ యొక్క అశ్వత్థ వృక్షాన్ని, రావి చెట్టుని. ఈ అశ్వత్థాన్నే సంసారానికి సంకేతంగా కూడాను చెప్పబడుతుందని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. అయితే ఈ జగత్తు అనిత్యమే అయినా సరే, జగత్తు అసత్యము, అనిత్యము, కల్పితము అయినా కూడా అధిష్టానమైనటువంటి పరమాత్మను చేర్చేటందుకు ఇది ఒక సాధనం అన్నమాట. ఈ జగత్తు ఈ ప్రపంచము ఒక ఉపకరణం లాగా పనిచేస్తుంది. ఏంది? ఈ ప్రపంచమే నిన్ను తీసుకెళ్ళి ఆ భగవంతుని సాన్నిధ్యానికి చేర్చేదానికి ఒక ఉపకరణం అవుతుందన్నమాట. పట్టుకెళ్ళి ఆ ఉపకరణం అవుతుందన్నమాట. కాబట్టి దీనికి అశ్వత్థ వృక్షానికి అది పూజ్యం అయిందన్నమాట అన్ని విధాలా కూడాను. ఇప్పుడు జగత్తు దృష్టితోనే కాక అధిష్టాన దృష్టితో, బ్రహ్మ దృష్టితో దర్శించేవాడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక రకంగా కొంచెం ఇక్కడ క్లారిటీ కావాలి. ఇప్పుడు జగత్తు దృష్టితో కాకుండా అధిష్టాన దృష్టితో, బ్రహ్మ దృష్టితో దర్శించేవాడు ఎవడుంటాడు వాడు వేదవేత్త అంటున్నాడు అన్నమాట. ప్రపంచాన్ని ప్రపంచంగా కాకుండా అధిష్టానం అధిష్టాన వస్తువు, ఆరోపిత వస్తువు అని మన పదాలు ఉన్నాయి. అధిష్టాన వస్తువేది? తాడు. ఆరోపిత వస్తువేది? పాము. తాడులో పాముని చూస్తున్నాం ఎప్పుడు? అజ్ఞానంలో. ఇప్పుడు ప్రపంచం ఏంటి? ఆరోపితం. దాని లోపల తాడేంటి? పరమాత్మ. లోపల పరమాత్మ, పైన ప్రపంచం. లోపల తాడు, పైన పాము. ఈ లోపల పరమాత్మ, ఆ తాడు, ఇవి అధిష్టానాలు. ఈ పైన కనిపించే పాము, ప్రపంచము ఆరోపితాలన్నమాట. ఇప్పుడు ఈ జగత్తుని ఈ అధిష్టాన దృష్టితో, ఆరోపిత దృష్టితో కాకుండా, అంటే ప్రపంచము అనేటువంటి పాము దృష్టితో కాకుండా తాడుని తాడుగా చూడడం, జగత్తు దృష్టితో కాకుండా జగత్తులో ఉన్నది పరమాత్మ. ఎందుకంటే అక్కడ పుట్టింది కూడా మూలం ఆయనే కదా, ఆయన నుంచే వచ్చింది. కాబట్టి పరమాత్మగా దర్శించేవాడు ఎవరైతే ఉన్నాడు వాడు వేదవేత్త. వేదవేత్త అంటే ఏంది? తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. అటువంటి వాడే వేదవేత్త అని చెప్తున్నాడు అనమాట. తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం అనమాట. అర్థమవుతుందా ఈ శ్లోకంలో? సరే, ఇక్కడ స్వ అంటే రేపటి వరకు ఉండడం అన్నదనమాట. అంటే జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పేటువంటి భావన ఇది. స్వ అంటే రేపటి వరకు ఉండేది. అదేవిధంగా నా ప్లస్ వద్ధం, అశ్వద్ధం. నా అంటే రేపటి వరకు కూడా ఉండదు అనేటువంటి ఉంటుంది అని నమ్మకంగా చెప్పలేమన్నమాట. కాబట్టి దీన్ని అశ్వద్ధం అన్నారని జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తారు ఈ యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని. అంటే జ్ఞానం కలిగితే ఉండే వస్తువు కాదు. ఇప్పుడు ఆ చీకటిలో ఆ తాడును చూస్తే పాము కనపడదు. ఆ జ్ఞానం అండ్ ఆ వెలుగు అనేటువంటి ఆ జ్ఞానంలో పాము కనపడడం లేదు. ఇక్కడ కూడా వ్యక్తికి జ్ఞానంగానే కలిగినట్లయితే ఆ ప్రపంచం కనపడదు, అధిష్టాన పరమాత్మే కనపడతాడు అనేది ఇక్కడ అర్థం అనమాట. ఇది రాగి చెట్టు. ఈ రాగి చెట్లుకి మామూలుగా రాగి చెట్టు చూడండి, దీనిలో పండ్లు తినడానికి ఉపయోగపడవా?
వాసన చూసేందుకు పువ్వులు ఉండవా? ఆకులు సైతం కనీసం విస్తరలు కుట్టుకోవడానికి కూడా ఉపయోగపడవా? దేనికి ఉపయోగపడుతుంది. అలాంటిదే సంసారం కూడా అనేది మనం అర్థం చేసుకోవాలి. వేదాంతుల దృష్టిలో ఈ జగత్తు నానేమంటా అంటే దుష్ట నష్ట స్వరూపం అంటారు. దుష్ట నష్ట స్వరూపం ఈ ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచం నశించిపోయే వస్తువు కాబట్టి దీనికి దుష్ట నష్ట స్వభావం ఉంది అని పెద్దవాళ్ళు అంటారనమాట. ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, దూరంగా బాగుందనుకో, ఆ బావిలో నీ ప్రతిబింబం ఉందా అని నేను అడిగాను అనుకో నిన్ను, అది ఎంత ఫూలిష్ క్వశ్చను. నువ్వు వెళ్ళి అక్కడ వంగి చూస్తే నీ ప్రతిబింబం కనపడుతుంది, చూడకపోతే ఉండదనమాట. అలాగే ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తే కనపడుతుంది, పరమాత్మగా చూసినప్పుడు ప్రపంచం కనపడదన్నమాట. కాబట్టి ఇది మనం కొన్ని అన్వయం చేసుకొని అర్థం చేసుకోవాలి అన్నమాట. చూడండి, అంటే చూసేవాడికి కనపడుతుంది, చూడని వాడికి లేదనమాట. ప్రపంచంగా చూసేవాడికి ప్రపంచం కనబడుతుంది, ప్రపంచం కాదు పరమాత్మే అని చూసేవాడు పరమాత్మగా కనబడుతుంది. నువ్వు అక్కడ పోయి చూసుకుంటేనే నీ ప్రతిబింబం కనబడుతుంది, లేకపోతే కనబడదు. కాబట్టి చూసేవాడి దృష్టికోణం అనుసరించి ఉంటుందన్నమాట. అశ్వత్థ వృక్షం ఎలా విస్తారంగా అడయారులో మర్రి చెట్టు ఉంటుంది, రావి చెట్టు అది మర్రి చెట్టేమో విపరీతంగా పెరిగి ఉంటుందన్నమాట. విస్తారమైంది ప్రపంచం కూడా, విస్తారం కోటాను కోట్ల నామ రూపాలతో కూడింది ఈ ప్రపంచం, అగాధమైంది అనమాట. అదేవిధంగా రాగి చెట్టుకి చలదళం అని కూడా పేరు ఉందన్నమాట. చెలుస్తూ నిరంతరం టప 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 చెలుస్తూ ఉంటుంది. ఆకులు ఎప్పుడు టప 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 శబ్దం కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో వస్తువులు కూడా నిరంతరం చలనశీలు, మార్పు ఎప్పుడు అలా 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 ఉంటాయి అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి దీని నుండి. ఇంకా అశ్వము అంటే గుర్రం అన్నమాట. గుర్రం చపల జీవి. ప్రపంచంలో మామూలుగా చూస్తే కూడా చపలత్వం అనమాట. ఏది ఒక స్థిరమైన ఇది ఉండదు, మార్పు జరుగుతూ ఉంటుంది. మార్పే ఎప్పుడు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది కూడా గుర్రం ఎలాగ చపలంగా ఉంటుందో ప్రపంచం కూడా చపలమైందన్నమాట. ఎత్తైతేనేమి ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని, నిష్ఫలత్వాన్ని నిరూపించేందుకోసము దీన్ని అశ్వత్థం అని పేరు పెట్టడం జరిగింది. అరే నాయన, ఎందుకు ఈ అశ్వత్థ వృక్షాన్ని తీసుకున్నారంటే దీని యొక్క వేస్టేజ్ని, దీని యొక్క నిరుపయోగం అని చెప్పడం కోసము మనకి అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగిందనమాట. ప్రపంచంపై వైరాగ్యాన్ని నేర్పి ఊర్ధ్వ దృష్టి కలిగించి బ్రహ్మనిష్టను నెలకొల్పడమే ఈ ప్రసంగం యొక్క ప్రయోజనం. అంటే స్వామి దీన్ని ఎందుకు చెప్పాడంటే, ప్రపంచం ఒట్టి ఇదయ్యా, ఇది నశించిపోయేదయ్యా ప్రపంచము, దీని మీద నువ్వు మరులు పెట్టుకోవద్దు, దీని మీద అటాచ్మెంట్లు పెట్టుకుని మళ్ళీ 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 జన్మ కర్మ బంధం మళ్ళీ జన్మ ఈ విధంగా ఈ పరంపరలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నువ్వు పోవద్దు అని చెప్పడం కొరకే ఈ అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ ఉదాహరణగా తీసుకొని స్వామి మనకి జ్ఞానోపదేశం చేస్తున్నారు అన్నమాట. అయితే చూడండి, జ్ఞానుల దృష్టికి ఇది మిథ్య ఈ ప్రపంచం. అజ్ఞానుల దృష్టిలో ఈ ప్రపంచమే అంతులేందనమాట. కోటి జన్మల నుండి చూస్తున్న ఈ అజ్ఞానంలో పడి జన్మ పెట్టడము, కర్మ చేయడము, మళ్ళీ జన్మ ఎత్తడం, మళ్ళీ కర్మ ఫలాలు అనుభవించడం కోసం మళ్ళీ జన్మ అనమాట. ఈ విధంగా పరంపరంగా ప్రవాహ రూపంలో ఉండబట్టి దీన్ని ఇది అదేవిధంగా దేహము మొదలైనటువంటి నామరూపాలకు ఆశ్రమై ఉండబట్టి ఆత్మజ్ఞానంతో తప్ప అన్యదా ఇది నాశనం కాదు. కాబట్టి దీనిని అవ్యయం అన్నాడు. ప్రాహురవ్యయం, అశ్వత్థం ప్రాహురవ్యం. ఇది అవ్యయం అంటే పరంపరంగా ప్రవాహరు సంసారం అంటే ఏంటంటే ఒక ప్రవాహము అని అర్థం అనమాట. ప్రవాహ రూపంలో అది వస్తూనే ఉంటుంది. ఎలాగా జన్మ కర్మ చెప్పుకున్నాం కదా, అలాగా ప్రవాహ రూపంలో సాగుతూ ఉంటుంది. అదేవిధంగా నామరూపాలకు ఆశ్రయమై ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానం లభిస్తే తప్ప, వెలుతురు వస్తే తప్ప చీకటిలో తాడుగా చూడలేము. జ్ఞానం వస్తే తప్ప, ఆత్మజ్ఞానం వస్తే తప్ప ఇది అన్యదా ఇది నశించదు అనమాట. కాబట్టి దీన్ని అవ్యయము అంటారన్నమాట. సృష్టి కాలంలో ఏమో వ్యక్తంగా కనబడుతుంది, ప్రళయకాలంలో మళ్ళీ బీజాలు ఉంటాయి. దాంట్లో ఎక్కడికి పోతుంది, బీజాలు ఉంటాయి. ఈ సృష్టి కాలంలో బాగా విస్తరించి కనపడుతుంది, ప్రళయంలో మళ్ళీ బీజాల రూపంలో ఉంటుందన్నమాట. మళ్ళీ అవ్యక్తంగా ఉంటుంది, మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి కూడా దీన్ని అవ్యయం అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి కూడా అవ్యయం, ఎందుకంటే ఎప్పుడు పోయేది కాదు, సృష్టిలో కనబడుతుంది, మళ్ళీ ప్రళయంలో దాక్కుంటుంది, మళ్ళీ సృష్టిలో మళ్ళీ బయటపడుతుంది. ఇలాగ ఇది అవ్యయము అంటే శాశ్వతము అన్నది అవ్యయము అంటే ఈ పదాలు కొన్ని మనం నేర్చుకోవాలి, లేకపోతే మనకి వేదాంతం అర్థం కాదండి. అవ్యయం అంటే శాశ్వతం అనేది అర్థం. కాబట్టి
నిజంగా శాశ్వతమా అంటే ఇది కాదు. నిజంగా అశాశ్వతమా అంటే కాదు. అది లేదా అంటే ఉంది. ఎంతవరకు ఉంటుంది అంటే నీకు జ్ఞానం కలిగే వరకు, నువ్వు దానిని నమ్మి దానిని తిరిగినంతకాలం అది ఉంటుంది, నాశరక్తం అని ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. ప్రవాహ రూపంలో నిత్యంగా తోస్తుంది, అంతేకాని ఇది శాశ్వతం కాదు. ఎప్పుడు ఆత్మజ్ఞానం నువ్వైతే ఎప్పుడు పొందుతావో, ఆత్మజ్ఞానం పొందనంత వరకు జనన మరణాల రూపంలో ఇది అంటిపెట్టుకునే ఉంటుంది. ఎప్పుడైతే నీకు జ్ఞాన ప్రాప్తిని కలిగిందనుకో, ఆత్మజ్ఞానం కలిగిందనుకో, వెంటనే ప్రపంచం నాశనం అయిపోతుందట. అజ్ఞానులకు చివరి వరకు ఇది జన్మ జరా మరణ దుఃఖాలతో అది కలుగు చేస్తూ అది పరంపరంగా ఉండనే ఉంటుంది. కానీ జ్ఞానులకి ఈ ప్రపంచం జ్ఞానం కలిగినంతనే అది తొలగిపోతుంది. కాబట్టి ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఈ అశ్వత్థ వృక్షాన్ని గురించి, దాని యొక్క లక్షణాల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.